ప్రేమ గల నా ప్రియ పరలోక తండ్రి, నేను ఇంతవరకు క్షీణించకపోతే మీకు వందనాలు స్తుతులు చెల్లించుకున్నాను తండ్రి. ఇతరులతో కూడా మీరు కాపాడి మరి ఇచ్చినందుకే మీకు వందనాలు స్తోత్రం చెల్లించుకున్నాను తండ్రి. ఎంతో ప్రేమించి నా కొరకే తండ్రి ఈ లోకానికి వచ్చి ఎంతో స్నేహం పొంది తండ్రి ఇలా కిరీటం ధరించి కూడా ఆడుతూ సెలవులు వాళ్ళ చేతులకు నేటి పుట్టబడి పరిశుభ్రతను పరిశుభ్రతతో మా ప్రతిపాదన వేస్తాం. నన్ను మీ విద్యను సిద్ధంగా చేసుకోవడానికి నాకు కృతజ్ఞతలు స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీరు మాకు తోడై ఉంటుంది. అంటే వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి, ధైర్యపరచండి తండ్రి. ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించండి, రాబోయే అందరినీ కూడా ఆశీర్వదించండి. ప్రతి కుటుంబంలో ఆశ్చర్యకార్యాలు మేలు జరిగించండి తండ్రి. ప్రతి ఒక్కరికి ఉన్న సమస్యలు ఉన్నట్టు విడుదల అనుగ్రహించండి. ఏ అవసరంలో ఉన్న రైతుల దేవుడు అన్నింటిలో కూడా మీరే తండ్రి విడిపించి సమస్యలో నడుగుతుంది. మేలుకరంగా మార్చిపోయే దేవుడు మీరే తండ్రి వరకు తోడై ఉండండి. అందరి ప్రతి హృదయాన్ని దర్శించమని ప్రార్థిస్తున్నాం. పాస్టర్ చేసిన పరిచయం బహుగా ఆశీర్వదించి విస్తరించండి. కుటుంబం చుట్టూ మీకు కంచెలిస్తున్న భూతులు కాపుదలు అనుగ్రహించండి తండ్రి. తండ్రి ప్రతి ప్రార్థన ఆలకించండి. మీకు మహిమకరంగా వారు జీవించే విధంగా తండ్రి మీ చిత్తం వారి జీవితంలో జరిగించుకుని వెళ్తుంటాం. సమాన ప్రార్థిస్తాం. ఇక్కడ వచ్చేసిన ప్రతి యేసుక్రీస్తు ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకము నుండి దిగి వచ్చుట చూచి తిని, ఆయన మేఘము ధరించుకుని ఉండెను. ఆయన శిరస్సు మీద ఇంద్రధనస్సుండెను. ఆయన ముఖము సూర్యబింబము వలెను, ఆయన పాదంలో అగ్ని స్తంభముల వలె ఉండెను. ఆయన చేతిలో విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకం ఉండెను. ఆయన తన కుడి పాదమును సముద్రము మీదను ఎడమ పాదము భూమి మీదను మొట్టి సింహము గర్జించినట్లు గొప్ప శబ్దముతో ఆర్భాటించును. ఆయన ఆర్భాటించినప్పుడు 7 ఉరుములు వాటి శబ్దములు పలికెను. ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను రాయబోచుండగా 7 ఉరుములు పలికిన సంగతులకు ముద్ర వేయుము, వాటిని రాయవద్దని పరలోకం నుండి ఒక స్వరము పలుకుట వింటిని. మరియు సముద్రము మీదను భూమి మీదను నిలిచి ఉండగా నేను చూచిన ఆ దూత తన కుడి చెయ్యి ఆకాశము తట్టు ఎత్తి పరలోకము నుండి అందులో ఉన్న వాటిని, భూమిని అందులో ఉన్న వాటిని, సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి యుగ యుగంలో జీవించుచున్న వానితో తోడు ఒట్టు పెట్టుకొని ఇక ఆలస్యం ఉండదు గాని 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పాను. అంతటా పరలోకము నుండి నేను వినిన స్వరము మరలా నాతో మాట్లాడుచు, నీవు వెళ్లి సముద్రము మీదను భూమి మీదను నిలిచి ఉన్న ఆ దూత చేతిలో విప్పబడి ఉన్న ఆ చిన్న పుస్తకము తీసుకునమని చెప్పుట వింటిని. నేను ఆ దూత యుద్ధకు వెళ్లి ఈ చిన్న పుస్తకము నాకిమ్మని అడుగగా, ఆయన దాన్ని తీసుకుని తినివేయుము, అది నీ కడుపుకు చేదగును, కానీ నీ నోటికి తేనె వలె మధురముగా ఉండనని నాతో చెప్పాను. అంతటా నేను ఆ చిన్న పుస్తకమును దూత చేతిలో నుండి తీసుకుని దాని మీద తినివేసి తిని, అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండేను, గాని నేను దానిని తినివేసిన తరువాత నా కడుపుకు చేదాయను. అప్పుడు వారు, నీవు ప్రజలను గూర్చి జనములను గూర్చి ఆయా భాషలో మాట్లాడు వారిని గూర్చి అనేక మంది రాజులను గూర్చి మరలా ప్రవచింపనగత్యమని నాతో చెప్పిరి. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతుము. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతుము. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే.
ఆశ్రయమైన నా యేసయ్యా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, అతి పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడూ ఆశ్చర్యమే. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడూ ఆశ్చర్యమే. ముందెన్నడూ చవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం, ముందెన్నడూ చవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం నీలోనే దాచావు ఈ మాటికై. నీ రుణం తీరదు ఏ నాటికి. అతి పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యం నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. సద్గుణ రాసి నీ జాడలను నా ఎదుటే నుంచుకొని, గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే. సద్గుణ రాసి నీ జాడలను నా ఎదుటే నుంచుకొని, గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే. కృప వెంబడి కృప పొందగా, మారాను మధురముగానే పొందగా. కృప వెంబడి కృప పొందగా, మారాను మధురముగానే పొందగా. నాలోనే మంచి చూసావయ్యా, నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా. అతి పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతను నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, జీవింతను నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, అతి పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా నీ, ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా. ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా నీ, ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా. నీ మాటకెంతో శక్తి ఉందయ్యా, నీవు మాట పలికిన మహిమలు జరుగును. నీ మాటకెంతో శక్తి
శక్తి ఉందయ్యా, నీవు మాట పలికిన మహిమలు జరుగునయ్యా. యేసయ్యా 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 యేసయ్యా, ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా నీ, ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా. ఒక్క మాటతో లాజరును లేపావు, ఒక్క మాటతో దాసుని స్వస్థపరిచావు, ఒక్క మాటతో దయ్యములను తరిమేశావు, ఒక్క మాటతో దయ్యములను తరిమేశావు, ఒక్క మాటతో సౌలును పౌలుగా మార్చావు, ఒక్క మాటతో సౌలును పౌలుగా మార్చావు. నీ మాటకెంతో శక్తి ఉందయ్యా, నీవు మాట పలికిన జరుగునయ్యా. నీ మాటకెంతో శక్తి ఉందయ్యా, నీవు మాట పలికిన జరుగునయ్యా. యేసయ్యా 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 యేసయ్యా, ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా నీ, ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా. ఒక్క మాటతో దుఃఖమును తొలగించావు, ఒక్క మాటతో ధైర్యమును ఇచ్చావు, ఒక్క మాటతో విడుదలను కలిగించావు, ఒక్క మాటతో విడుదలను కలిగించావు, ఒక్క మాటతో విజయమును దయచేశావు, ఒక్క మాటతో విజయమును దయచేశావు. నీ మాటకెంతో శక్తి ఉందయ్యా, నీవు మాట పలికిన మహిమలు జరుగునయ్యా. నీ మాటకెంతో శక్తి ఉందయ్యా, నీవు మాట పలికిన మహిమలు జరుగునయ్యా. యేసయ్యా 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 యేసయ్యా, ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా నీ, ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా, ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా నీ, ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. ప్రేమతో ప్రాణమును అర్పించినావు, శ్రమల సంఖ్యలైన శత్రువును కరుణించువాడవు నీవు. ప్రేమతో ప్రాణమును అర్పించినావు, శ్రమల సంఖ్యలైన శత్రువును కరుణించువాడవు నీవు. శూరులు నీ ఎదుట వీరులు
కారెన్నడు జగతిని జయించిన జయశీలుడా. శూరులు నీ ఎదుట వీరులు కారెన్నడు జగతిని జయించిన జయశీలుడా. సర్వయుగములు సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు, శృంగధనులతో సైన్యము నడిపించువాడవు నీవే. స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు, శృంగధనులతో సైన్యము నడిపించువాడవు నీవే. నీ యందు ధైర్యమును నే పొందుకొనేదను, మరణము గెలిచిన బౌద్ధీరుడా. నీ యందు ధైర్యమును నే పొందుకొనేదను, మరణము గెలిచిన బౌద్ధీరుడా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు, బహుతరములకు శోభాతిశయము చేసితివి నన్ను. కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు, బహుతరములకు శోభాతిశయము చేసితివి నన్ను. నెమ్మది కలిగించే నీ బహుబలముతో శత్రువుననిచిన బహుశూరుడా. నెమ్మది కలిగించే నీ బహుబలముతో శత్రువుననిచిన బహుశూరుడా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. హల్లెలూయా, స్తోత్రం యేసయ్యా నీకు. ప్రియుల హృదయాలు చక్కని పాటలు పాడి జీవం కలిగిన దేవుని ఆరాధన చేయడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు. కూడి వచ్చిన మీకు అందరూ కూడా ప్రతి వందనాలు. ఉదయకాలం ఎంతో ఆసక్తిగా పరిశుద్ధాత్మ దేవుని ఆధారపడి ఉత్సాహంతో మనం ప్రతిరోజు ఇలాగే కూడుకోవడానికి దేవుడు చూపిస్తున్న కృపను బట్టి దేవునికి వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసినాక ప్రియులారమైన పరిశుద్ధ గ్రంథం పరిశుద్ధాత్మలో ఆధారపడి ప్రియులారమైన ధ్యానిస్తాం. యెషయా గ్రంథము ప్రియులార 12వ అధ్యాయము 2-3 వచనాలు ప్రియులార మనం ప్రారంభంగా మనం చదువుదాం. యెషయా గ్రంథము ప్రియులార 12వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం. ప్రియులార, ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవాయే నాకు బలము, ఆయనే నాకు కీర్తనాస్పదము, ఆయన నాకు రక్షణాధారం. ఆయనను కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు. ఆ దినమున మీరు ఇలాగందురు. ఆమేన్. కాబట్టి ఇప్పుడు ఇలా ఇక్కడ మనం చూస్తున్నాము, మనం రక్షణకు కారకుడైన ప్రభువైన యేసుక్రీస్తులో ప్రియులారా మనం అనుదినం ఆధారపడాలన్నమాట.
అనుదినం ప్రియులారా మనం ఆధారపడాలి. దిగువన రక్షణకు కారణబోధులకు దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా, ప్రియులారా తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకందరకు గొప్ప రక్షణ సాల్వేషన్ దేవుడు మనకు అనుగ్రహించామన్నమాట. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి నేను భయపడక మనం భయపడే అవసరం లేదనమాట. ఇంకా ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మవులైన మనలో వచ్చేసాం, మనకు రక్షణ దేవుడు అనుగ్రహించాము. కాబట్టి సంపూర్ణ రక్షణ తప్పకుండా జీవగల దేవుడు నాకు మీకు మనకందరకు జీవగల దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. మనం అనుదినం దేవునిలో ఆధారపడాలి. అనుదినం ప్రియులారా మనం ట్రస్ట్ చేయాలన్నమాట. ఐ విల్ ట్రస్ట్ ఇన్ హిమ్. కాబట్టి నమ్ముకొని చున్నానంటే మన అనుదినం ట్రస్ట్ చేయాలి. అంతే ఆత్మీయ జీవితం మన అనుదినం ప్రతి నిమిషాలు పరిశుద్ధుడైన, ప్రేమపూర్ణుడైన, శక్తి సామర్థ్యం బలం కలిగిన, సజీవుడైన, జీవం గల దేవుల అనుదినం ప్రతి నిమిషం మన ఆధారపడడం ట్రస్ట్. అంతే సింపుల్, వెరీ సింపుల్. పిల్లలు ఉన్నారు కదా, చిన్న పిల్లలు ఏం చేస్తారు, తల్లిదండ్రుల్లో ఆధారపడతారనమాట. అలాగే మనం కూడా ఆధారపడాలి. అంతే స్తోత్రం. మన బుద్ధి కానీ మన జ్ఞానం ఎక్కువ వాడకుండా దేవునిలో ఆధారపడినప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు, సజీవుడిన దేవుడు మనల్ని సకల సత్యములో అనుదినం నడిపిస్తాడు. మనం మోసపోలేదన్నమాట, దారి తప్పిపోలేదన్నమాట. కాబట్టి అనుదినం మనం ప్రభువుల ప్రియులారా మనం ఆధారపడవచ్చు అనమాట. ఎందుకంటే మన దేవుడు నమ్మదైన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు. హల్లెలూయా. ఐ విల్ ట్రస్ట్ ఇన్ హిమ్ అండ్ డు నాట్ బి అఫ్రేడ్. ఇప్పుడు అనుదినం ప్రియులారా దేవుల్లో ఆధారపడుతున్న మనం భయపడాల్సిన అవసరం లేదనమాట. అనుదినం జీవం కలిగిన దేవుల్లో ఆధారపడుతున్న మనం ఎందుకు భయపడాలి? దేవుల్లో మనం ఆధారపడలేదంటే భయపడాలి. ఎందుకంటే దేవుల్లో ఆధారపడుతున్నప్పుడు జీవం కలిగిన దేవునితో కలిసి ప్రియులారా మనం ఉన్నామన్నమాట. కాబట్టి ప్రియులారా, ది లార్డ్ గాడ్ ఈస్ మై స్ట్రెంగ్త్ అండ్ మై సాంగ్. కాబట్టి దేవుడు మనకు బలం అన్నమాట. యెహోవా జీవం గల దేవుడు మనకు బలం, ఆయనే మన బలం. కాబట్టి ఆ దేవుని మేలు ప్రియులారా మనం పొందుతున్న కొలది తప్పకుండా దేవుని ఆరాధించేవారుగా, స్తుతించేవారుగా మార్చబడుతుంది. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి ప్రియుల? దానితో పాటు మనకి ఏం కూడా వస్తుంది, విక్టరీ కూడా వస్తుంది అనమాట. హల్లెలూయా. హీ హాస్ గివెన్ మీ విక్టరీ. కాబట్టి దేవుల్లో మనం అనుదినం ఆధారపడుతున్నప్పుడు మన జీవితం అన్నమాట. ఓటం లేదన్నమాట. అంటే పాపాన్ని, లోగాశలను, అన్నిటినీ, దురాత్మలు, సాతాను తంత్రాలు, ప్రియులారా అభ్యుతారు అన్నిటిని, ప్రియులారా కోపం కానీ, పగ కానీ, చేదు కానీ, భయం అన్నిటినీ జయించుకొని అనుదినం బ్రతికే వారిగా మార్చబడతాయి. ఎందుకంటే మన దేవుడు బలవంతుడు. ఆ దేవుల్లో ప్రియులారా మన అనుదినం ఆధారపడుతున్నప్పుడు భయం నుండి తప్పకుండా బయటపడతాయి అనమాట. నిరాశ కానీ, దుఃఖం కానీ, బాధలు, దాని నుండి తప్పకుండా బయటపడుతుంది. అనుదినం మనకు జయ జీవం గల దేవుడు పరిశుద్ధాత్మ వలన మనకు అనుగ్రహిస్తాడనమాట. జయం అనుభవించుకొని ప్రియులారా మనం ముందుకు వెళ్ళవారుగా మార్చబడతాయి. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? 3వ వచనంలో రాయబడింది, మనం ఏం చేసుకోవాలి? కావున అంటే జయమిచ్చే దేవుడు కాబట్టి, శక్తి కలిగిన దేవుడు కాబట్టి ప్రియులారా మనం ఏం చేసుకోవాలి? మనం అనుదినం ఆధారపడాలి. కావున మీరు ఆనందపడి, అంటే సంతోషంతో రక్షణ బావుల్లో నుండి నీళ్లు ప్రియులారా మనం చేదుకోవాలన్నమాట. చేదుకుందరు ఆ దినమును మీరు. కాబట్టి మనం అనుదినం టెస్ట్ చేసినప్పుడు ఏమవుతుంది? విత్ జోయ్ యూ విల్ డ్రింక్ డీప్లీ ఫ్రమ్ ద ఫౌంటైన్ ఆఫ్ సాల్వేషన్. అనుదినం రక్షణ బావి నుండి, అంటే యేసుక్రీస్తు నుండి మన శక్తి, సామర్థ్యం, బలం, జ్ఞానం, పరిశుద్ధ అనుదినం పొందుకోవచ్చు అనమాట. క్షమించే గుణాలు, ప్రేమించే గుణాలు, హల్లెలూయా, దేవ జ్ఞానం అంతా కూడా యేసుక్రీస్తులో సమృద్ధి ఉంది. కాబట్టి విత్ జోయ్ యూ విల్ డ్రింక్ డీప్లీ. కాబట్టి బైబిల్లో ఏం రాయబడింది? డ్రింక్ చేయాలి, యూ విల్ డ్రింక్ డీప్లీ అని రాయబడింది. పరిశుద్ధాత్మను పానం చేయాలని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. దేవుని మాటలు మనం ఊహించుకోవాలి, పరిశుద్ధాత్మను పానం చేయాలి. లోతు అంటే డ్రింక్ డీప్లీ అని రాయబడింది. కాబట్టి మన లోతైన పరిశుద్ధాత్మ దేవుడు లోతైన ప్రేమ, అలా దేవుని ప్రేమించే విషయంలో లోతైన అనుభవంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా నడిపిస్తాడు. చాలా లోతైన అనుభవంలోనికి నడిపించినప్పుడు ఏమవుతుంది? తరువాత మనం హృదయవంతుడు యేసే ప్రేమతో పరిశుద్ధాత్మ వలన నింపబడి యేసుక్రీస్తు గురించి చెప్పే వ్యక్తి మార్చబడితే అంతే. వేరే విషయాలు చెప్పడానికి మనం ఉండలేదు. ఎందుకంటే ఆ యేసుక్రీస్తు ప్రేమతో మనం నింపబడినప్పుడు ప్రియుల తప్పకుండా మనం బలవంతులుగా మార్చబడతాయి. ఆ దేవుని ప్రేమ గురించి మనం వర్ణించేవారుగా,
స్తుతించేవారుగా ఆరాధించేవారుగా మనం మార్చబడతాయి. ఒకరోజు కాదు, బ్రతికినంతకాలం దేవుని స్తుతించేవారుగా మనం మార్చబడుతుంది ఇక నిత్యం. ప్రియులారా, క్రిస్తునందు నిద్రించిన తర్వాత, యేసుక్రీస్తు రాకడ తర్వాత కూడా నిత్యం ప్రభువును ఆరాధించే వారుగా తప్పకుండా మార్చబడతాయి. అంత పవర్ఫుల్ అనమాట దేవుని ప్రేమ. హల్లెలూయా. అది కూడా ఒక మెడిసిన్ అనమాట. దేవునికి స్తోత్రం. దేవుని ప్రేమ వల్ల దేవుడు తప్పకుండా మన గుండెలో ఉన్న ప్రతి కాయలు స్వస్థపరుస్తాడు, మనల్ని బలవంతరుగా మార్చాడు. కాబట్టి మనం డీప్లీ ప్రియులారా, మనం విత్ జో యూ విల్ డ్రింక్ డీప్లీ ఫ్రమ్ ద ఫౌంటైన్ ఆఫ్ సాల్వేషన్. దాని నుండి మన లోతుగా దాని నుండి మనం పొందినప్పుడు ఏమవుతుంది? ప్రతి భయాలు తొలగిపోద్ది అనమాట. అంటే దానికి అర్థం ఇప్పుడు కూడా భయం ఉండే దానికి అర్థం ఏంటిది? మన డీప్లీ డ్రింక్ చేయడం లేదనమాట. విత్ జో యూ విల్ డ్రింక్ డీప్లీ ఫ్రమ్ ద ఫౌంటైన్ ఆఫ్ సాల్వేషన్. హల్లెలూయా. కాబట్టి మనం ప్రభువుని యేసుక్రీస్తుని ప్రేమించాలి. ఆ ప్రేమతో పరిశుద్ధాత్మ వలన మనం నింపబడిన తర్వాత నాకు భయం అని మనం మాట రాదన్నమాట. అందుకొరగా బైబిల్ గ్రంథంలో రాయబడింది, 1 యోహాను 4:18 రాయబడింది, ప్రేమ భయమును వెళ్ళగొడుతుంది అనమాట. దేవుని ప్రేమ భయాన్ని తీసివేస్తుంది, సాతాను సంబంధమైన దాన్ని తొలగిస్తుంది అనమాట. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? అనుదినం ప్రియులారా ఈ ప్రభువులో మనం ఆధారపడాలి. హల్లెలూయా. స్తోత్రం. ఇక ప్రియులారా, మనం చూస్తున్నాము నిర్గమకాండం ప్రియులారా 17వ అధ్యాయంలో, నిర్గమకాండం 17వ అధ్యాయంలో ప్రియులారా మనం చూసినట్లయితే, మోషే యొక్క నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఐగుప్తు నుండి నడిపించుకొని వచ్చినప్పుడు దారి మధ్యలో ప్రియులారా మనం చూస్తున్నాము, వారు నీళ్ళు లేకుండా బాధపడామన్నమాట. అంటే నీళ్లు త్రాగడానికి లేని పరిస్థితిలో ఇశ్రాయేలు ప్రజలు మోషేతో ఆర్గ్యుమెంట్ చేశామన్నమాట. ఎందుకు మమ్మల్ని ఈ ప్రాంతానికి తీసుకొని వచ్చాం, ఈ అరణ్యంలోనికి తీసుకొని వచ్చాం, మమ్మల్ని చంపడానికి తీసుకొని వచ్చారని దాహంతో, అంటే నీళ్లు ఇవ్వకుండా దాహంతో మేము చనిపోవడానికి ఈ అరణ్యంలోనికి తీసుకొని వచ్చారని మోషేతో ప్రియులారా ఆర్గ్యుమెంట్స్ చేస్తారనమాట. వాదాలు జరుగుతాయన్నమాట, సన్నగడ గుడగడం జరుగుతాయన్నమాట. ఇప్పుడు ప్రియులారా మోషే చెప్తున్న ఒక మాట ఉంది, 17వ అధ్యాయము 2వ అధ్యాయంలో ఆ మాట రాయబడింది, మీరు క్వైట్ అంటే సైలెంట్ గా ఉండాలని, అంటే కొద్దిగా మీరు నిదానంగా ఉండాలని ఒక మాట అక్కడ రాయబడింది. ఒకసారి చదువుతారా? మోషేతో వాదించుచు, త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడుగగా, మోషే, మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పాను. ఎస్. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే ఇక్కడ స్పష్టంగా మనం చూస్తున్నాము, సీను అరణ్యం నుండి ప్రయాణం అయిపోయి రెఫీదీములో దిగామన్నమాట. రెఫీదీములో అనే ప్రాంతంలో అప్పుడు ప్రజలు తమకు నీళ్ళు లేకుండా ప్రియులారా బాధ లీడర్తో చెప్పామన్నమాట. బాధ లీడర్తో చెప్పడం తప్పు కాదు, కానీ బిస్కించవద్దు అనమాట. కాబట్టి ఫస్ట్ మనం ఏదైనా మనకు అవసరాలు వచ్చినప్పుడు మనం ఎవరితో చెప్పాలి? యేసుక్రీస్తు నామములో తండ్రిన దేవునితో చెప్పడం ప్రియులారా పరిశుద్ధాత్మ సహాయం వల్ల మనం నేర్చుకోవాలి. స్తోత్రం. ఫస్ట్ మన దేవునితో చెప్పాలి. మన గుండెలో, మన జీవితంలో ఎన్నో అవసరాలు ఉండవచ్చు. కాబట్టి అవసరాలను బట్టి మనం వేరే వారిను ఎక్కువ డిస్టర్బ్ చేయవద్దు అనమాట. చెప్పవచ్చు, కానీ ఒక లిమిట్ ఉంది. సరే, కాబట్టి ప్రియులారా ఇక్కడ మనం చూస్తున్నాము, ప్రజలు తమకు త్రాక నీళ్లు లేనందున మోషేతో బాధించామన్నమాట, అంటే ఆర్గ్యుమెంట్ చేశామన్నమాట. ఇప్పుడు మోషే చెప్పిన మాట ఇంగ్లీష్ బైబుల్ ఇలాగ రాయబడింది, గివ్ అస్ వాటర్ టు డ్రింక్, దే డిమాండెడ్ క్వైట్. అప్పుడు మోషే ఏం చెప్పారంటే క్వైట్, మోసెస్ రిప్లైడ్, అంటే మీరు కొంచెం నెమ్మదిగా ఉండు అంతే. కాబట్టి ప్రియులారా మన ఆత్మీయ జీవితంలో ఈ క్వైట్ లేదంటే సమాధానంగా నెమ్మది ఉండడం చాలా ప్రాముఖ్యం అనమాట. కొన్నిసారి రకరకాల అవసరం మనకు వస్తుంది. కొన్నిసారి ఫైనాన్షియల్ ఏమో, లేదంటే కొన్నిసారి పెళ్లి విషయమో, చదువు విషయమో, జాబ్ విషయమో, రకరకాల విషయాలు కొన్ని మన జీవితంలో వస్తాయి. ఇప్పుడు ఏ అవసరమైనప్పుడు కూడా మనం ఏం చేసుకోవాలి? కొంచెం నెమ్మదిగా ఉండడం మంచిది. కానీ కొందరు చేశారు, వారు తప్పు వీరు తప్పు, హల్లెలూయా, అంటే ఆర్గ్యుమెంట్స్ చేస్తారనమాట, కంప్లైంట్ చెప్తారు, సనగొత్తారు, గుణొత్తారనమాట. అది ప్రియులారా సనగకుడి అని బైబిల్లో రాయబడింది. సనగకుడి అని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? దేవునిలో ఆధారపడాలి. నిజంగా దేవునిలో ఆధారపడుతున్న వ్యక్తులు సనగలేదనమాట, దానికి అవకాశం రాదు. నిజంగా మన బైబిల్లో రాయబడింది, 1 పేతురు 5వ అధ్యాయం 7వ అధ్యాయంలో రాయబడింది, మీ చింత యావత్తు నా పైన వేయమని దేవుడు చెప్పారు. ఇప్పుడు మన చింత యావత్తు ఏం చేసుకోవాలి? యేసునామములో
తండ్రితో ప్రియులారా మనం ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మనకు సనగే అవసరం రాదనమాట. మన విశ్వాసంతో నమ్మకంగా ఇచ్చి ఉండే. ఇప్పుడు మన ప్రార్థన నమ్మకం ఉండాలి, విశ్వాసంతో ప్రార్థన చేయాలి. కానీ కొందరు ఉన్నారు, వాళ్ళు ప్రార్థన చేసిన తర్వాత అదే విషయం గురించి తర్వాత సనగుతారు, గుండుతారు అంటే దానికి అర్థం వారు నిజంగా విశ్వాసంతో నమ్మకంగా వారు అది విశ్వాసం లేదనమాట. దేవుడు అది అనుగ్రహిస్తాడని విశ్వాసం లేదు కాబట్టి సనగడం, గుణగడం, లేదంటే వారు వీరు అందరి మీదే నిందారోపణం మోపుతారేమో. ఇప్పుడు ఈ ప్రియులారా మన ఆత్మీయ జీవితంలో మనం అర్థం చేసుకోవడం, దేవుడు ఉన్నాడు, జీవగల దేవుడు. ఇప్పుడు మన పాట పాడినట్టు సర్వ యుగముల్లో అంటే సజీవుడైన దేవుడు అనమాట, సర్వాధికారి, జీవాధిపతి, లేని వాడిని ఉన్నట్టు కూడా చేయడానికి శక్తి కలిగిన గొప్ప దేవుడు. గొప్ప దేవునితో యేసుదాం వల్ల మన విషయాలు చెప్పాలి. విషయాలు నిజంగా మనం చెప్పి ఉంటే తప్పకుండా మీ హృదయంలో సమాధానం వస్తుంది. నిజంగా మీరు నమ్మకంగా విశ్వాసంతో చెప్పలేదంటే మీ హృదయంలో సమాధానం ఉండలేదు, బాధతో బ్రతుకుతుంది అనమాట. కాబట్టి ప్రియులారా మనం విశ్వాసంతో నమ్మకంగా దేవునితో చెప్పాలి. దేవుడు తప్పకుండా ప్రార్థన ఆలకిస్తారు. తర్వాత ప్రియులారా మనం చూస్తున్నాం 3వ వచనంలో ప్రియులారా మనం చూసినట్లయితే 4వ వచనంలో ప్రియులారా మనం చూసినట్లయితే మోషేను కూడా అంటే నాయకుడు, దేవుడు ఎన్నుకున్న ఆ నాయకుడైన మోషేను కూడా చంపేసుకోవాలని ఒక సాయికు ఈ ప్రజలు వెళ్తారని మోషేకి అర్థమైంది అన్నమాట. మోషేకి అర్థమైంది. కాబట్టి మోషే ఏం చేశారు ప్రియులారా మనం చూసినట్లయితే దేవునితో మాట్లాడుతున్నారు. మోషే దేవునితో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు దేవుని బిడ్డలుగా ప్రియులారా మనం దేవునిలో ఆధారపడాలి, దేవునితో మాట్లాడడం ప్రియులారా నేర్చుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో తండ్రితో పరలోక తండ్రి మంచి దేవునితో మనం మాట్లాడాలి. తప్పకుండా జవాబు జీవగల దేవుడు ప్రియులారా తప్పకుండా దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నాము దేవుడు మోషే దేవునితో మాట్లాడామన్నమాట. ఆ వచనం చదువుతారమ్మా, 4వ వచనం. అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టుచు, ఈ జనులను నేనేమి చేయుదును, కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదురని. ఎస్, చూడండి మోషే దేవునితో మాట్లాడే. కాబట్టి జీవగల దేవుడు ప్రియులారా మనం అన్ని సమస్యలకు పరిష్కారం మన దేవుడు అనమాట. ప్రభువైన యేసుక్రీస్తు అన్నింటికి అలెలు ఆత్మీయంగా, మానసికంగా, శారీరంగా, ఫైనాన్స్ అన్నిటికీ పరిష్కారం మన దేవుడు. కాబట్టి మనం దేవునితో మాట్లాడడం నేర్చుకోవాలి. హల్లెలూయా. కాబట్టి తర్వాత ప్రియులారా మనం చూస్తున్నాం దేవునితో మాట్లాడేమో. ఒకటి మనం కొన్నిసారి ప్రార్థన చేసినప్పుడు మనంతా అన్ని విషయాలు దేవునితో మాట్లాడతారేమో, కానీ తిరిగి దేవుని స్వరం మనం వినలేని పరిస్థితుల్లో మనం ఒక ప్రార్థన చేయడం అలా ఉందేమో. కానీ దేవునితో మాట్లాడాలి. దేవుని నుండి తిరిగి మనం స్వరం వినే సామర్థ్యం పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించినాక. కాబట్టి మన ఆత్మ మనిషి పరిశుద్ధాత్మ వాళ్ళని వాక్యం ద్వారా బలపరచబడినప్పుడు మన ఆత్మ చెవులు సంపూర్ణంగా తెరబడతాయి అన్నమాట. ఆత్మ కన్నులు తెరబడతాయి అన్నమాట. ఆత్మ చెవులు తెరబడిన స్థాయిలో ఉన్నప్పుడు దేవుని ఒక స్వరం, మంచి కాపిరైన ప్రభువైన యేసుక్రీస్తు ఒక స్వరం వినే స్థాయి వస్తాయి అన్నమాట. మనందరం అది ఆ స్థాయిలో ఉండాలి అన్నమాట. దేవుడు కోరుతుంది అనదినం ప్రభువైన యేసుక్రీస్తు స్వరం విని యేసుక్రీస్తు అడుగుజాడలో ప్రియులారా మనం ముందుకు నడవాలి. ఇప్పుడు మనం గమ్యం చేరుతుంది, నిత్యత్వం పరలోకం మనం చేరుతాయి అన్నమాట. కాబట్టి దేవుని స్వరం ప్రియులారా చాలా ప్రాముఖ్యం. ప్రార్థనలో ప్రియులారా చాలా ప్రాముఖ్యమైన విషయం దేవుని స్వరం. మన దేవునితో చెప్పాలి. అక్కడ మాత్రం రాకు దేవుడే నాతో మాట్లాడుతున్నారు. ఆమె 1 గంట కానీ 2 గంటలు కానీ దేవునితో అన్ని విషయాలు మనం మాట్లాడుతున్నారు, కానీ దేవుడు ఏం మాట్లాడారు అని కూడా ప్రియులారా మనం గమనించాలి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు మనతో కూడా మాట్లాడతారు. మన దేవునితో మాట్లాడాలి, దేవుడు నాతో మాట్లాడతారు. ఇప్పుడు దేవుని యొక్క మాటలు ప్రియులారా మనకు చాలా మద్దతం అనమాట. దేవునికి స్తోత్రం. దేవుడు మనతో మాట్లాడినప్పుడు మన ఆత్మ ప్రాణ శరీరం తప్పకుండా బలపరచబడతాయి. అంత పవర్ఫుల్ అనమాట. మన పాట పడేమా కదా సిస్టర్, ఒక మాట అయినా దేవునికి ఒక మాట అయినా సరే అది ప్రియులారా మన ఆత్మ ప్రాణ శరీరంలో చాలా పవర్ఫుల్ అనమాట. దేవుని మాటలు దేవునికి స్తోత్రం. మన బ్రతుకును మార్చేసేది అనమాట దేవుని ఒక మాటలు దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ ప్రియులారా మనం చూస్తున్నాము మోషతో ఆ సమస్యల మధ్యలో, ఇబ్బందికరమైన ఆ సమస్యల మధ్యలో మోషే దేవునితో మాట్లాడారు. మోషతో దేవుడు మాట్లాడారు. కాబట్టి మోషకు నెమ్మది వచ్చింది అనమాట. లేదా నెమ్మది రాదు. ఇప్పుడు చాలా వ్యక్తులకు ఎందుకు నెమ్మది రావడం లేదు అంటే దేవునితో మాట్లాడుతున్నారు మంచిది, కానీ దేవుని స్వరం వినలేని పరిస్థితిలో బ్రతుకుతున్నాయి కాబట్టి బాధతో ఉన్నానమాట. కాబట్టి మనం రెండు ఉండాలి, ప్రార్థనలు అంటూ జరగాలి. మన దేవునితో చెప్పాలి, బాధలు మనం అన్ని దేవునితో చెప్పాలి, చింతయావత దేవుని మీద వేయాలి, దేవునితో మాట్లాడాలి. దేవుడు కూడా మనతో మాట్లాడతారు, అది కూడా మనం వినాలి,
దానికి లోబడాలి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి కొన్నిసారి దేవుడు ఇది చేయమని చెప్తారు, కొన్నిసారి దేవుడు చెప్తారు ఇది చేయొద్దని చెప్తారు. కాబట్టి ఏదైనా ఇప్పుడు కూడా ఆ ఇన్స్ట్రక్షన్ దేవుడు చెప్పినది మనం పట్టించుకోవాలి. దానిలో ఉంది మన ఆశీర్వాదం, దానిలో ఉంది మనం జయం, దానిలో ఉంది మన పరిష్కారం అనమాట. దేవుని యొక్క మాటలో ఉంది ఆ పర్టికులర్ సమయంలో మనకు విడుదల, మేలు, పరిష్కారం అనమాట. దేవునికి స్తోత్రం. ఒకవేళ మనం ఆ సమయంలో మన దేవునితో మాట్లాడాము, దేవుని స్వరం మనం వినలేని పరిస్థితి ఉంటే మనం అనుమానం, కన్ఫ్యూషన్ అయిపోతాయి, ఏం చేయాలని తెలియలేని పరిస్థితి. అందుకొరకు ప్రియులారా దేవుని స్వరం వినడం చాలా ప్రాముఖ్యమైన విషయం. తర్వాత ప్రియులారా మనం చూస్తున్నాము, దేవుడు మోషేతో మాట్లాడారు ఏం చేయాలి అని. ప్రియులారా మనం చూసినట్లయితే 5వ వచనం. అందుకు యెహోవా, నీవు ఇశ్రాయేలీయుల పెద్దలలో కొందరిని తీసుకుని ప్రజలకు ముందుగా పొమ్మి, నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకుని పొమ్ము. ఇదిగో అక్కడ హేరోబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవీయగా, మోషే ఇశ్రాయేలీయుల పెద్దల కన్నుల ఎదుట అట్లా చేశాను. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే 5వ వచనంలో ప్రియులారా మనం చూసినట్లయితే మోషేతో మాత్రం వెళ్ళమని దేవుడు చెప్పలేదు. మోషేతో చెప్పారు పెద్దలను కొందరిని తీసుకొని వెళ్ళాలి అని చెప్పారు. ఎందుకంటే ఆ పరిష్కారం దాని కొరకు కొందరు సపోర్టుగా మోసే కొరకు ప్రియులారా తీసుకోవాలి. అంటే ఇప్పుడు టీమ్ మినిస్ట్రీ ప్రియులారా చాలా గొప్పది అనమాట. మనం కొందరు ఒంటరిగా పరిచయం చేస్తారు, కొందరు టీముగా పరిచయం చేస్తారు. టీముగా ప్రియులారా మనం ఉంటే, లేదంటే సహోదరులు ఐక్యత కలిగి పరిశుద్ధాత్మ వలన ఐక్యత కలిగి ఆత్మ కలిగి ఐక్యత కాపాడుకొని ప్రియులారా మనం ముందుకు వెళ్తున్నప్పుడు అది మనకి ఇంకా గొప్ప ధైర్యం అనమాట, బలం అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఐక్యత కలిగి ప్రియులారా ప్రార్థన చేయడం, టీముగా మనం ముందుకు వెళ్ళడం వలన ఒకరొకరు ప్రియులారా బలపరచబడడానికి అవకాశం ఉంది అనమాట. ఎంకరేజ్, విశ్వాసంలో తగ్గిపోలేదు అనమాట. ఇప్పుడు మన ఉదయకాలం కానీ సాయంకాలం మనం కలిసి మనం ప్రార్థన చేస్తున్నాం కాబట్టి ఏం జరుగుతుంది, హల్లెలూయా, ఒక్కొక్కరు పాటలు పాడుతున్నప్పుడు లేదంటే ప్రార్థన చేసినప్పుడు వాక్యాలు చెప్తున్నప్పుడు మనకు విశ్వాసంలో మనం తగ్గిపోవడం లేదు. ఇక్కడ దేవుని మాటలు మనం వింటున్నాం అనమాట. మనకు అందరికి అవసరం ఈ విశ్వాసం, ధైర్యం, బలం. ఒక్కరికి మాత్రం కాదు, మనకు అందరికీ ఇది అవసరం అనమాట. కాబట్టి మన టీముగా ఉన్నప్పుడు, కలిసి ఉన్నప్పుడు అది జరుగుతుంది అనమాట. కలిసి ఉన్నప్పుడు అది జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఇలా మనం బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, సహోదరులు కీర్తన 133లో రాయబడింది, సహోదరులు ఐక్యత కలిగి నివసించుడా ఎంత మనోహరం, ఎంత మేలు. ఇప్పుడు దానిలో మేలుంది అనమాట, ఆశీర్వాదం ఉంది. అక్కడే ఆశీర్వాదం, శాశ్వతమైన ఆశీర్వాదం ఉన్నట్టు ప్రియులారా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు మన సహోదరులు కలిసి ప్రార్థన, ఆరాధన, వాక్య ధ్యానం క్రిస్తువులమని ఎదుగుతున్నప్పుడు ప్రియులారా గొప్ప ఆశీర్వాదాలు ఉంది అనమాట. కొన్నిసారి మనకు అది అర్థం కాదేమో, కానీ బైబిల్ స్పష్టంగా నేర్పిస్తుంది ఆశీర్వాదం ఉంది. ఎందుకంటే ప్రియుల ఆశీర్వాద పూర్ణుడైన జీవంగల దేవుడే పరిశుద్ధాత్మ వలన మనలో నివాసం చేస్తున్నాడు. కాబట్టి నిజంగా ప్రియులారా మనం చూస్తున్నాం, మన ప్రార్థన చేసినప్పుడు మన ఆశీర్వాదాలు విడుదల చేస్తుంది. ఆరాధన చేసినప్పుడు కూడా ఆశీర్వాదాలు విడుదల అవుతుంది అనమాట. ఎందుకంటే మన ఆరాధన చేసినప్పుడు పరిశుద్ధాత్మ నదులు మన ఆత్మ నుండి ప్రవేశిస్తుంది. మనం వాక్యాలు చెప్తున్నప్పుడు కూడా జీవ మాటలు వెళ్ళి పనిచేస్తుంది అనమాట. అలా జీవజనందులు పనిచేస్తున్నాయి. కాబట్టి ప్రియులారా మనం ఆశీర్వాదములు ఇంక్రీస్ అవుతుంది అనమాట. ఆశీర్వాదములు యేసునామములో మన కలిసే ప్రార్థన, ఆరాధన, వాక్యం ధ్యానించుకొని సమయం గడుపుతున్నప్పుడు మనం ఇంక్రీస్ అవుతుంది అనమాట. దేవుని కృపలో మనం ఇంక్రీస్ అవుతుంది. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ ప్రియులారా మనం చూస్తున్నాము, పెద్దలను అంటే బార్ను కూడా తీసుకొని వెళ్ళమని చెప్పేవన్నమాట. తర్వాత ప్రియులారా మనం చూస్తున్నాము, మోషే అలాగే చేశామన్నమాట. తర్వాత ప్రియులారా మనం చూస్తున్నాము, నువ్వు బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీరు బయలుదేరునని. అలాగే ప్రియులారా మనం మోసే ప్రియులారా చేస్తున్నట్టు మనం చూస్తున్నాము. అలాగే ప్రియులారా వేలాది లక్షలాది ప్రజలు వారు దాహం మార్చబడినట్టు ప్రియులారా మనం పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి యేసు గురించి కూడా చెప్పారు, దాహం ఉన్నవారు నా వద్దకు రావాలి అని ప్రభు చెప్పిన అనమాట. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి యేసుక్రీస్తు ప్రియులారా మనం బెండ ప్రియులారా మనం చూసినట్లయితే ప్రభు యేసుక్రీస్తు అనమాట. యేసుక్రీస్తు సిలువలో నా కొరకు మీ కొరకు కొట్టబడామన్నమాట. దాని ద్వారా యేసుక్రీస్తు రక్తం, హల్లెలూయా, రక్తం, హల్లెలూయా, జీవజనంది అనుభవంలోనికి దేవుడు ప్రియులారా మనను తీసుకొని వచ్చామన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు నా కొరకు మీ కొరకు కొట్టబడాం. ఇంకా ప్రియులారా మనం చూస్తున్నది 1 కొరింథీయులు
రాసిన పత్రిక 10వ అధ్యాయం ప్రియులరా మూడవ వచనంలోనికి మనం వెళదాం. కాబట్టి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ప్రియులరా మనం చూడవచ్చు ఆ బెండ క్రీస్తు అని రాయబడి ఉంది. కాబట్టి ప్రియులరా మనం ఒకసారి చదువుతారమ్మా. 3వ వచనం 4వ వచనం. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానము చేసిరి, ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. ఆ బెండ క్రీస్తు అనమాట. అక్కడ ప్రియులారా మనం చూసిన అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించరి, ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేసరి. అలాగే ఆ క్రీస్తును వెంబడించామన్నమాట. ఆత్మ సంబంధమైన బెండలోనిది త్రాగిరి, ఆత్మ సంబంధమైన బెండ. కాబట్టి మన బెండ అని మాట వచ్చినప్పుడు, మాట విన్నప్పుడు మనం దానికి జీవం లేదని అర్థం చేసుకోవద్దు. ఈ బండ అంటే ఆత్మ సంబంధం బెండ అంటే ప్రియులారా ప్రభువైన యేసుక్రీస్తు. ఇంకా ప్రియులారా మనం చూస్తున్నది మొదటి పేతురు 2వ అధ్యాయము 4-5 వచనములు కూడా ఆ మాటలు ప్రియులారా మనం చూసుకోవచ్చు. సజీవుడైన రాయి అని రాయబడింది. ఒకసారి ఆ వాక్యం కూడా చదువుతారమ్మా. మొదటి పేతురు 2వ అధ్యాయము 4-5 వచనములో రాయబడింది. కాబట్టి జీవం కలిగిన దేవునిలో ఆధారపడుతున్న వ్యక్తులు ఎన్నడూ సిగ్గుపడలేదు అని రాయబడింది. ఆ జీవం కలిగిన దేవునిలో ఆధారపడుతున్న ట్రస్ట్ చేసిన ఎవరు కూడా సజీవుడైన ప్రభువైన యేసుక్రీస్తులో ఆధారపడుతున్న వ్యక్తులు ఎన్నడూ సిగ్గుపడలేదు అనమాట. చదువు. మనుషుల చేత విసర్జింపబడిన దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను నర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఆమేన్. చూడండి, ఇక్కడ స్పష్టంగా రాయబడింది మనుషుల చేత విసర్జింపబడినను అంటే మనుషుల చేత యేసుక్రీస్తు రిజెక్ట్ అయింది అనమాట. ఒకవేళ మీరు కూడా కొన్ని విషయంలో తిరస్కారం అనుభవిస్తున్నారేమో. కాబట్టి అయినప్పుడు కూడా దేవుని దృష్టికి ఏర్పరచబడిన వాడుగా యేసుక్రీస్తు ఉన్నామన్నమాట. అంటే దేవుడు ఎన్నుకున్నారు, దేవుడు పిలిచారు. కాబట్టి మనల్ని కూడా ఒకవేళ కొందరు మిమ్మల్ని తిరస్కరించారేమో, నువ్వు పనికిరాని వ్యక్తి అని, హల్లెలూయా, నీ ద్వారా ఏ మేలు జరగలేదని, నువ్వు ఆశీర్వాదం పొందలేదని నెగిటివ్ మాటలు చాలా చెప్పి ఉండొచ్చు. కాబట్టి ప్రియుల మనం చూస్తున్నాం యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా కూడా ప్రజలు మాట్లాడామన్నమాట. యేసుక్రీస్తుని కూడా తిరస్కరించిన అనేకులు ఉన్నారనమాట. ఇప్పుడు మన పరిస్థితి మనం చెప్పలేం. కాబట్టి అయినప్పుడు కూడా ప్రియులరా తండ్రి దేవుడు యేసుక్రీస్తును ఎన్నుకున్నాం. కాబట్టి ప్రియులరా మనం అనేకుల చేత తిరస్కరించబడిన స్థాయిలో మనం ఉన్నప్పుడు కూడా తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనల్ని అంగీకరించామన్నమాట, మనల్ని పిలిచామన్నమాట. తన ప్రియ బిడ్డలుగా దేవుడు మనల్ని మార్చేస్తామన్నమాట, దేవుని యొక్క ప్రేమ. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నాము అమూల్యములను సజీవమునై ఉన్న రాయవు ప్రభువునందుకు వచ్చిన వారై. అమూల్యములను అంటే చాలా ప్రీషియస్ అన్నమాట. మన ప్రభు చాలా గొప్ప దేవుడు అనమాట, విలువ కలిగిన దేవుడు, శక్తి కలిగిన దేవుడు, బలం కలిగిన దేవుడు. కాబట్టి అమూల్యములను సజీవమునై ఉన్న రాయగు ప్రభువునందుకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలి అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరు సజీవమైన రాళ్ళవలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. కాబట్టి ప్రియులారా మనం దేవుల్లో ఆధారపడుతున్న మనల్ని దేవుడు కట్టుతున్నారనమాట. ఆత్మ సంబంధమైన ఒక మందిరంగా, టెంపుల్ గా ఉంటున్నట్టు ప్రియుల దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా మనను కడుతున్నాం అనమాట. హల్లెలూయా. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ వాక్యం నుండి ప్రియులారా మనకు అర్థం చేసుకోవచ్చు సజీవమైన రాయి అని రాయబడింది. కాబట్టి అది ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి సజీవమైన బెండ క్రీస్తు, ఆ బెండతో మనం కనెక్ట్ సువార్త రక్షణ పొందినప్పుడు క్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చేస్తామన్నమాట. కాబట్టి ఆ బెండ ప్రియులారా పరిశుద్ధాత్మ వలన ఆ క్రీస్తు మనలో నివాసం చేస్తున్నాడు. కాబట్టి ఏం జరగాలి? ప్రతిరోజు క్రీస్తు నుండి పరిశుద్ధాత్మ నదులు ప్రవహిస్తాయన్నమాట. జీవజల నదులు మన ఆత్మలో దేవుడు పెట్టేస్తామన్నమాట. దాని నుండి పరిశుద్ధాత్మ నదులు యేసు నమ్మలో అధేయంగా ప్రవహించినాక దేవునికి స్తోత్రం. కాబట్టి ఇంకా ప్రియులారా మనం చూస్తున్నాము నిర్గమకాండం 17వ అధ్యాయం, నిర్గమకాండం 17వ అధ్యాయంలో ప్రియులారా మనం చూస్తుంటే తర్వాత ప్రియులారా మనం చూస్తున్నాము అమాలేకీయులు వచ్చి యుద్ధం చేస్తున్నట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. అమాలేకీయులు వచ్చి యుద్ధం చేస్తున్నట్టు ప్రియులారా మనం చూస్తున్నాము. తర్వాత దేవుడు ప్రియులారా ఏం చెప్పారు? దేవుడు ప్రియులారా మనం చూస్తున్నట్టే 17వ అధ్యాయము 9వ వచనం చదవండి. 9.
మోషే యెహోషువతో, మన కొరకు మనుషులను ఏర్పరచి వారిని తీసుకుని బయలు వెళ్లి అమాలేకీయులతో యుద్ధము చేయుము. రేపు నేను దేవుని కర్రను చేతపట్టుకుని ఆ కొండ శిఖరము మీద నిలిచెదనని. ఓకే, చూడండి అక్కడ ప్రియులారా మనం చూస్తున్నాము టీముగా వారు ఉన్నట్టు చూస్తున్నాం. ఒంటరి కాదు, టీముగా. సమస్య వచ్చింది కాబట్టి బైబిల్ ప్రియులారా మనం చూస్తున్నాము, మన ఒంటరిగా సమస్యలు జయించుకోవడం కాదు, దేవునితో కలిసి, దేవుని బిడ్డలతో కలిసి ప్రార్థన పూర్వంగా ప్రియులారా మనం సమస్యలు జయించుకోవాలన్నమాట. దేవుని ఓవర్కమ్ చేయాలి సంఘంతో, సంఘ బిడ్డలతో కలిసి. దేవునికి స్తోత్రం. అది ప్రియులారా మంచిది అనమాట. ఇప్పుడు ఇక్కడ ప్రియులారా మనం చూస్తున్నాము, మోషే యెహోషువతో మాట్లాడినట్టు ప్రియులారా మనం చూస్తున్నాము. మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలు వెళ్లి అమాలేకీయులతో యుద్ధము చేయము. ఇక్కడ నాయకుడు, స్పిరిచువల్ లీడర్ గా ఉన్న మోషే యెహోషువతో మాట్లాడుతున్నా అనమాట. అక్కడ ఒక ప్రిన్సిపల్ ప్రియులారా మనం చూసుకోవచ్చు. మోషే చెప్పిన మాటకు యెహోషువ లోబడుతున్నాం అనమాట. కొందరు చెప్తారేమో దేవుడు చెప్పినప్పుడు నేను చేస్తామని. ఓకే, మంచిది. ఇప్పుడు దేవుడు కొన్నిసారి దేవజనుల ద్వారా కూడా మాట్లాడతారు. ఇప్పుడు దానికి ప్రియులారా మనం లోబడడం మంచిదని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కానీ కొందరు ఈ విషయంలో ఫెయిల్ అయిపోతారు. దేవునితో సంబంధం లేని వ్యక్తులు, దేవుని మాటలు పట్టించుకోలేని వ్యక్తులు, దేవునికి అభిషేకాన్ని పట్టించుకోలేని వ్యక్తులు ఇలాంటి విషయంలో ఫెయిల్ అయిపోవడానికి అవకాశం ఉంది. దేవుడు నాతో మాట్లాడి ఉంటే మాత్రం, అంటే దేవుడు మాట్లాడతారు ప్రియులారా, ఆయన ఇప్పుడు కొన్నిసారి దేవజనుల ద్వారా కూడా మాట్లాడతారు. కానీ ఇక్కడ ప్రియులారా మనం చూస్తున్నాము, యెహోషువ లోబడుతున్నాం అనమాట. యెహోషువ దానికి లోబడుతున్నాం. మోషే కూడా ప్రియులారా మనం చూస్తున్నదే దేవునితో సంబంధం కలిగిన వ్యక్తి. కాబట్టి మోషే చెప్పిన ఆ మాటకు లోబడుతున్నాం అనమాట. కాబట్టి దేవుని తానుసారంగా అభిషేక్తులు ప్రియులారా మాట్లాడుతున్నప్పుడు అది లోపడడం మనకు ఆశీర్వాదం అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. మనకు మాత్రం కాదు, ఇద్దరు కూడా అదే దేవుని అనమాట. కాబట్టి దేవుడు కొన్నిసారి వాక్యం ద్వారా డైరెక్ట్ గా మాట్లాడతారు, పరిశుద్ధాత్మ ద్వారా డైరెక్ట్ మాట్లాడతారు. కొన్నిసారి దేవజనుల ద్వారా, దేవుని పిల్లల ద్వారా కూడా దేవుడు ప్రియులారా మాట్లాడతారు. ఇక్కడ ప్రియులారా యెహోషువతో మాట్లాడిన తర్వాత మనం చూసినట్లయితే యెహోషువ అది చేశాము, బయలు వెళ్ళి యుద్ధం చేశామన్నమాట. తర్వాత ప్రియులారా మనం చూసినట్లయితే మోషే, ఇంకా ప్రియులారా మనం చూస్తున్నాం 10 వచనములు కూడా మనం చూస్తున్నాము. 10 వచనం కూడా చదువుతారు. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. మోషే, అహరోను, హూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. 11వ వచనం కూడా 11. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. చూడండి అక్కడ టీం అంటే టీమ్ గా ఉండడం, లేదంటే కలిసి ఉండడం, సహోదరులు ఐక్యత కలిగి నివసించడం ఎంత మనోహర మేలు. ఎందుకంటే మోసే కూడా ఏం కావాలి, సపోర్ట్ కావాలి అనమాట. మోసే ఒంటరిగా అక్కడ కరబట్టుకొని ఉండే విజయం పూర్తి పొందలేదు. ఎందుకంటే ఒక చెయ్యి మనం చూస్తున్నాము అలసిపోయినట్టు, హల్లెలూయా, టైర్డ్ అయినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి అక్కడ మనం చూస్తున్నాం అహరోను, హూరు సపోర్ట్ చేశామన్నమాట. కాబట్టి సపోర్ట్ చేసిన కాబట్టి ఏం జరుగుతుంది, మోసకై కిందకు అది పడకుండా అది పైకి ఇలాగే నిలబడుతుంది అనమాట. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మన ఆత్మీయ జీవితంలో దేవుని పిలుపు పొందిన మనం, గొప్ప దేవుని పిలుపు పొందాము, కరెక్ట్ అయినప్పుడు కూడా ప్రియులారా మనకు అవసరం క్రీస్తునందు తోటి మన సహోదరులు వారితో కూడా మన ప్రేమతో ఉండడం ప్రియులారా మనకు అవసరం అనమాట. దేవునితో మన సహవాసం అవసరం, ఇలా క్రీస్తునందు మనం తోటి సహోదరులు కూడా మనకు అవసరం. హల్లెలూయా. కాబట్టి ఇది మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. అది కూడా దేవుడు మనకు ఇచ్చిన వారు, అంటే రైట్ పర్సన్స్ ను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవుని పిలుపు పొందిన మనకు దేవుని చిత్తమైన వారిను దేవుడు మనతో కనెక్ట్ చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఈ ప్రార్థన మనం ఉదయకాల ప్రార్థన కానీ సాయంకాలం మనం మీటింగ్ జరుగుతున్నప్పుడు, ఇప్పుడు నేను ప్రార్థన చేసినట్టు అని కాదు, మన అందరూ కలిసి పరిశుద్ధాత్మ వలన మనం కనెక్ట్ అయ్యాము. కాబట్టి ఇది జరుగుతుంది అనమాట, ఒక్కరి వలన కాదు, మన టీముగా దేవుడు మనల్ని వాడుతున్నాం. కాబట్టి ఆ కాలంలో మోసేను ప్రియుల టీముగా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు అహరోను కనెక్ట్ చేసినట్టు మనం చూస్తున్నాం, ఊరిని మనం కనెక్ట్ చేసినట్టు మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు కనెక్ట్ చేస్తాడు అనమాట. దేవుని చిత్తమన్న వారు దేవుడు కనెక్ట్ చేస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవునికి తెలుసు మోసే ఒక బలహీనత దేవునికి తెలుసు అనమాట. కాబట్టి సపోర్ట్ చేసేవారు, లేదంటే ప్రార్థన సపోర్ట్ కావచ్చు, ఫైనాన్షియల్ సపోర్ట్ కావచ్చు,
ఇంకా సేవలో కావచ్చు ప్రియుల. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దేవుని ఒక నడిపింపు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఒకవేళ అహరోనులో ఊర్లో కొన్ని కొదవులు ఉన్నా, లేదంటే మోషలో కొన్ని కొదవులు ఉన్నా వారు క్షమించుకొని, బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:3 వచనంలో రాయబడింది, ప్రియుల ఆత్మ సంబంధమైన ఐక్యత సమాధాన బంధం చేత ఒకరొకరు సహించుకొని క్షమించుకొని ప్రేమతో అది కాపాడుకోవాలి, శ్రద్ధగా కాపాడుకోవాలి అని రాయబడింది. ఇప్పుడు యూనిటీ, ఐక్యత పరిశుద్ధాత్మ వలన, హోలీస్పిరిట్ వలన మన ఐక్యత, ప్రేమ, దేవుని ప్రేమ వలన, పరిశుద్ధాత్మ సహాయం వలన సహించుకొని క్షమించుకొని మనం ఆత్మ సంబంధ ఐక్యత శ్రద్ధగా కాపాడుకోవాలి. ఎందుకంటే ప్రియులారా మనం చూసినట్లయితే దేవుని పిలుపు ఉందిన మనం అందరం పూర్తిగా మనం కట్టబడలేదు. క్రిస్తు మనల్ని ఎదుగుతున్నామన్నమాట. మనలో ఇంకా కూడా కొదువలు ఉంది. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? మనం క్షమించుకోవాలి, సహించుకోవాలి, ఓర్పుతూ ఉండాలి. మన సహోదరులు కొన్ని విషయాలు మనకు నచ్చలేదేమో. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? సహనంతో ఉండాలి, ఓర్పు కలిగిన వారుగా ఉండాలి. మన సహవాసములో మనం కొనసాగించబడాలి. చిన్న చిన్న విషయాలు ఉండవచ్చు, మనకు నచ్చలేని చిన్న చిన్న విషయాలు ఉండవచ్చు. దాన్ని మనం పెద్దగా చెప్పవద్దు అనమాట. పెద్దగా చెప్పాలి. ప్రభువుని యేసుక్రీస్తు సిలువ వేయబడిన క్రీస్తును మనం చాలా గొప్పగా చెప్పాలి. యేసుక్రీస్తు రక్తాన్ని మనం చాలా గొప్పగా చెప్పాలి. యేసుక్రీస్తు నామాన్ని చాలా గొప్పగా చెప్పాలి. దేవుని మాటలు చాలా గొప్పదిగా చెప్పాలి. దేవుని మనం గొప్పగా చెప్పాలి. కానీ చిన్న చిన్న సమస్యలు పెద్దగా దేసి మనం పైకి తీసుకొని రావద్దు. కొందరు ఉన్నారు, మనం చూసినట్లయితే చిన్న అంటే కొన్ని సమస్య వచ్చినప్పుడు సమస్య గురించే మాట్లాడతాం. యేసు రక్తం గురించి మాట్లాడలేదేమో, యేసు నామం గురించి మాట్లాడలేదేమో. దేవుని మాటలు క్షమించుడే అని ఎన్నో వాక్యం రాయబడింది, అది ఒక్కసారి కూడా చెప్పలేదేమో. కాబట్టి దేశ ఇప్పుడు ఇలా సమస్యలు వచ్చినప్పుడు దేశం మనం ఏం చేసుకోవాలి? యేసుక్రీస్తు నామాన్ని హైలైట్ చేయాలి, దేవుని స్వరం వినాలి. దేవుడు ఏం మాట్లాడతారో దాని గురించి మనం మాట్లాడాలి. కానీ సమస్యల గురించి అది పెద్దగా ప్రియులారా చెప్పవద్దు. ఒకవేళ సమస్యల గురించి మనం చెప్పేవారు ఉంటే సమస్యలు పెద్దగా అవుతాయి, దూరం అయిపోవడానికి దాని వెనకే ఈవిల్స్ పెట్టు పని చేస్తాయి అనమాట. అనేకత దాని వెనక ఈవిల్స్ పెట్టు పని చేస్తాయి. కాబట్టి ఐక్యత వెనక పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తాడు. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నాము, మోసేతో అహరోను హోరును కనెక్ట్ చేసాము. అలా యెహోషువ కూడా ఆ టీంలో ఉన్నట్టు ప్రియులారా మనం చూస్తున్నాము. అది కాకుండా ఇంకా వేరే కొందరు పెద్దలు కూడా ఉన్నట్టు ప్రియులారా మనం చూస్తున్నాము. ఏదైనప్పుడు కూడా ప్రియులారా ఒక్కటే మనం చూస్తున్నాము, వారు ప్రియుల జయం పొందినట్టు ప్రియులారా మనం చూస్తున్నాము. వారు పరిశుద్ధాత్మ గైడెన్స్ ని బట్టి ప్రియులారా వారు జయం పొందినట్టు ప్రియులారా మనం చూస్తున్నాము. మా 11వ వచనం ఒకసారి చదువును. 11వ వచనం. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. ఎస్. కాబట్టి సోతనం. కాబట్టి కొన్నిసారి శత్రు పైకి వచ్చినట్టు ప్రియులారా మనం చూస్తున్నాము, కొన్నిసారి ప్రియులారా మోసే. కాబట్టి దానిలో ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. మోసే ఒక చెయ్యి పైకి ఉన్నంతకాలం ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. తర్వాత వారు జయం పొందినట్టు మనం చూస్తున్నాం. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి మన దేవుచనులకు కొరకు ప్రార్థన చేయడం, వారి కొరకు సపోర్ట్ చేయడం కూడా, దానిలో కూడా మనకు కూడా జయం ఉంది అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా పరిశుద్ధాత్మ వలన అర్థం చేసుకొని మనం ముందుకు వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. తర్వాత ప్రియులారా మనం చూస్తున్నాం 35వ వచనంలో మనం చూస్తున్నది యెహోవా నిస్సి అని పేరు పెట్టాం. ఎందుకంటే ఆ దేవుడు వారికి 13వ వచనంలో రాయబడింది, అట్లు యెహోషువ కత్తి వాటి చేత అమాలేకు రాజును అతని జనును గెలిచాను. అంటే జయం వచ్చామన్నమాట. కాబట్టి ఆత్మ కలిగించు ఐక్యత పరిశుద్ధాత్మ వలన ప్రియులారా మనం కాపాడుకొని ముందుకు వెళ్ళినప్పుడు తప్పకుండా మన జయం అనుభవించుకొని ముందుకు వెళ్ళవచ్చు అనమాట. కాబట్టి అనైక్యత వలన ప్రియులారా మనకు అపజయం అనమాట. కానీ పరిశుద్ధాత్మ వలన ఐక్యత వలన మనకు జయం, యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా పొందిన జయం అనుభవించుకొని ప్రియులారా మనం ముందుకు వెళ్ళవచ్చు అనమాట. దేవునికి స్తోత్రం. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 3-4 వచనములు ప్రియులారా మనం చూసినట్లయితే వారు ఒకసారి చదవండి 3-4 వచనం. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ అసంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. ఎస్. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం, సేమ్ ఆహారం అనమాట. భుజించాము, త్రాగాము, సేమ్.
కానీ ప్రియులారా మన రిజల్ట్ మనం చూసినట్లయితే ప్రియులారా మనం చూసినట్లయితే 5వ వచనంలో రాయబడింది, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయేది గనుక అరణ్యములో సంహరింపబడేరే అని రాయబడింది. ఇప్పుడు సువార్త మీద మనం రక్షణ పొందాము మంచిది, పరిశుద్ధాత్మతో కలిసి మనం బ్రతుకుతున్నాము మంచిది. కానీ ప్రియులారా దయచేసి పరిశుద్ధాత్మతో కలిసి నిరంతరం మనం నడవడం బ్రతకడం నేర్చుకోవాలన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ ప్రియులారా మనం చూసినట్టే వారందరూ దేవుని చేత పిలువబడిన వారు దేవునితో కలిసి ముందుకు వెళ్తున్నారు. కానీ అందరూ కనాన్ దేశంలో వారు చేరలేదన్నమాట. చాలా మంది మధ్యలో ప్రియులారా నాశనం అయిపోయినట్టు సంహరించబడినట్టు ప్రియులారా మనం చూసాం. ఇప్పుడు దానికి కారణాలు ప్రియులారా మనం చూసినట్లయితే 6వ వచనంలో రాయబడింది, వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని ఆశించుకుంటున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. జనులు తినడకును త్రాగుడకు కూర్చుండి ఆడుడుకు లేచురి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధకులై ఉండకూడి, మరియు వారి వలె మనము వ్యభిచరింపొందము. వారిలో కొందరు వ్యభిచరించి నందున ఒక్క దినముననే 23,000 మంది కూలిరి. కాబట్టి ప్రియులారా మనం ఇంకా 10వ వచనం ప్రియులారా మనం చూసినట్లయితే 9వ వచనం చివరి వచనం, వారిలో కొందరు శోధించి సర్పమూలైన నశించరి, మీరు సనగుడి, వారిలో కొందరు సనగి సంహారగుని చేత నశించరి అని కూడా ప్రియులారా రాయబడింది. కాబట్టి క్రీస్తు శక్తి లేదని కాదు, పరిశుద్ధాత్మ దేవునికి శక్తి లేదని కాదు, శక్తి ఉంది. కానీ వారు దేవుని చిత్తం లేని కొన్ని విషయాలు వారి హృదయంలో దాచిపెట్టామన్నమాట. అది వారిలో ఉన్న కాబట్టి అంటే సనగే గుణాలు. దేవుని బైబిల్లో రాయబడింది, మనం దేవుని ప్రేమ అర్థం చేసుకొని దేవుని ప్రేమించాలి, దేవుని వాక్యానుసరంగా మనం బ్రతకాలి అనమాట. కానీ ఆ విషయంలో దేవుని పిలుపు పొందిన వారు కొందరు తప్పిపోయినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి మన జీవితంలో అది జరగవద్దు అనమాట. దేవుడు మనం గొప్ప పిలుపు పిలిచాం నిజమే. క్రీస్తు ద్వారా మనకు జయం ఉంది, సమాధానం ఉంది, ఐక్యత ఉంది, ఆశీర్వాదాలు ఉంది. కాబట్టి ప్రియులారా మనం క్రీస్తుతో కలిసి పరిశుద్ధాత్మతో కలిసి మనం నిరంతరం ప్రియులారా బ్రతకడం ప్రియులారా మనం నేర్చుకోవాలి. నిరంతరం ప్రియులారా బ్రతకడం నేర్చుకోవాలి. పరిశుద్ధాత్మను మనం దుఃఖపరచవద్దు. గొప్ప పరిశుద్ధాత్మదుడు మనల్ని వచ్చేసాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 40-30 వచనం, పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు దేవుడు పరిశుద్ధాత్మ చేత ముద్ర వేసామన్నమాట. కాబట్టి పరిశుద్ధాత్మను దుఃఖపరచిన విషయాలు దేశం మన హృదయంలో మనం దాచిపెట్టవద్దనమాట. బయటకు అంతా మంచి ఉండవచ్చు లోపలే. కాబట్టి హృదయ శుద్ధి గలవారు హృదయం శుద్ధీకరణలో మనం ఎదగాలి అనమాట. లోపల ఉన్న దాచపడి ఉన్న పాపాలు చాలా డేంజర్ అనమాట. అందుకొరగా ప్రియుల బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఇంకా ఒక మాట ప్రియుల మనం చూసినట్లయితే దర్శన పొందిన మనలో 2 క్యారెక్టర్ ఉంది. ఒకటి సిన్ఫుల్ నేచర్ ఉంది, అలాగే దేవుని గుణాలు డివైన్ క్యారెక్టర్ దేవుని గుణాలు కూడా మనలోనే ఉంది. కాబట్టి సిన్ఫుల్ నేచర్ మొదటి ఆదాం నుండి పడిపోయిన మొదటి ఆదాం నుండి మనలోనికి వచ్చేస్తామన్నమాట. కానీ డివైన్ క్యారెక్టర్ లేదంటే డివైన్ నేచర్ దేవుని గుణాలు రెండో కడపటి ఆదామని యేసుక్రీస్తు ద్వారా జయించిన యేసుక్రీస్తు ద్వారా మనలో వచ్చింది. కాబట్టి ఈ 2 గుణాలు మనలోనే ఉంది. ఇప్పుడు అందుకొరగా ప్రియులరా మనం పరిశుద్ధాత్మలో ఆధారపడి యేసు రక్తంలో ఆధారపడాలి, యేసునామలో అనుదినం ఆధారపడాలి, వాక్యాలు మనం బోధించుకోవాలి. పరిశుద్ధాత్మలో మనం అనుదినం ఆధారపడి సిన్ఫుల్ నేచర్ పాప స్వభావాన్ని పరిశుద్ధాత్మ వలన మనం చంపేసుకోవడం నేర్చుకోవాలి. లేదు అంటే బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. రోమిలకు రాసిన పత్రిక 8:13 రాయబడింది, ఆ సిన్ఫుల్ నేచర్ పాప స్వభావాన్ని మన పరిశుద్ధాత్మ వలన ప్రార్థన ద్వారా చంపలేదు అంటే, దాన్ని అణచివేయలేదు అంటే అది మనల్ని చంపేస్తాయి అనమాట. కాబట్టి పరిశుద్ధాత్మ వలన ప్రార్థన ద్వారా ప్రియులరా పాప స్వభావాన్ని మనం ఓవర్కమ్ చేయాలి. మన ప్రార్థన అలాగ ఉండాలి అనమాట. ఓవర్కమ్ చేసుకొని మనం ప్రత్యేక వారుగా ఉండాలి, జీవించే వారుగా ఉండాలని, అనేకులకు జీవనిచ్చే వారుగా ఉండాలని ప్రియులరా దేవుడు కోరుతుంది. కానీ ఈ విషయంలో చాలా మంది ఫెయిల్ అయిపోతుంది. ఎందుకంటే నమ్మకంగా ప్రార్థన చేయడం లేదు కాబట్టి, నమ్మకంగా ప్రభుతో సహవాసం చేయడం లేదు కాబట్టి. కాబట్టి ప్రియుల మనల్ని యేసుక్రీస్తు సహవాసంలోనికి ఎవరు పిలిచాడు? మనుషులు కాదు, దేవుడు పిలిచామన్నమాట. కాబట్టి దేవుడు నమ్మదైన దేవుడు. ఇప్పుడు ఒకవేళ మీరు సంఘములో వచ్చిన తర్వాత, రక్షణబుద్ధి సంఘములో వచ్చిన తర్వాత కొందరు ఒక పనులు మాటలు మీకు మనుషులు ఒక మాటలు నచ్చలేదేమో, కాబట్టి మీరు ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళవద్దనమాట.
హల్లెలూయా. ఎవరు మనల్ని పిలిచారు? దేవుడు ప్రియులారా పిలిచాను. దేవుడు మన కొరకు ప్రాణం పెట్టా. అప్రవృత్తున్న సహవాసంలో తగ్గిపోవద్దు. హృదయంలో ఒకవేళ కోపం కానీ పగ కానీ చేదు రావడానికి అవకాశం ఉంది. వచనం ఎత్తే త్వరగా ఇమీడియట్ ఏం చేసుకోవాలి? దాని నుండి విడుదల పొందుకోవాలి. యేసు రక్తంలో ఆధారపడాలి. ఇద్దరితో పరిశుద్ధాత్మ సహాయం కోరుకొని క్షమించడం నేర్చుకోవాలి. లేదంటే ఏమవుతుంది? మన హృదయం ఈబుల్ స్పిరిట్ ప్రభావం చేస్తుంది అనమాట. కాబట్టి ప్రియులారా, ఎట్టి పరిస్థితుల్లో మన హృదయం మాత్రం ఈబుల్ స్పిరిట్ పోవద్దు అనమాట. సాతానికి పోవద్దు. హల్లెలూయా. సాతానికి మన హృదయంలో చోటు పోవద్దు. కాబట్టి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, కోపపడుడే గాని పాపం చేయవద్దు. సూర్యుడు అస్తమించే వరకు కోపాన్ని హృదయంలో దాచిపెట్టవద్దు అనమాట. ఒకవేళ పెట్టి ఉండే మనం కోపం హృదయంలో దాచిపెట్టి ఉండే, పగ గాని చేదు గాని దాచిపెట్టి ఉండే దుష్ట మాటలు చెప్తారు. పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తుంది. పరిశుద్ధాత్మ గైడెన్స్ ఆగిపోతుంది. దారి తప్పిపోతుంది అనమాట. ఇప్పుడు దారి తప్పి వెళుతున్న చాలా మంది ఉన్నారు ఈ కాలంలో. ఒకవేళ దారి తప్పిన స్థాయిలో ఉన్నా సరే దేవుడు ఒక ఆప్షన్ మనకు తప్పకుండా అనుగ్రహిస్తాడు. మన దేవుని దగ్గరికి కృపాసనం వద్దకు, ఎంత పాపములో మీరు పడిపోయిన స్థాయిలో ఉన్నా సరే దేవుని దగ్గరికి పరిగెత్తుకొని రావచ్చు. కృపాసనం వద్దకు పరిగెత్తుకొని రావచ్చు. ఎందుకంటే యేసుక్రీస్తు రక్తం ఉంది. గొప్ప ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ఉంది. కాబట్టి పాపాలు ఒప్పుకోవాలి. యేసయ్య, నా పాపాలు క్షమించు, మీ రక్తం ద్వారా కడుగు. నేను పడిపోయిన స్థాయిలో ఉన్నాం ప్రభువా, నాకు సహాయం చేయమంటే తప్పకుండా సజీవుడైన దేవుడు సహాయం చేస్తాడు. కానీ మారు మనసు తప్పకుండా పొందాలి అనమాట. పాపములో పడిన స్థాయిలో ఉండే తప్పకుండా ప్రియులారా మారు మనసు పొందాలి. కొందరున్నారు ఒకప్పుడు సంఘానికి రెగ్యులర్ వెళతారు. ప్రత్యేకంగా తల్లిదండ్రులు ప్రత్యేకంగా చాలా గమనించాలి. తల్లిదండ్రులు తప్పుడు నిర్ణయం తీసుకొని కోపంతో సంఘంలో వెళ్ళలేని స్థాయిలో ఉంటే వారి యొక్క పిల్లలు ఎలాగ సంఘానికి వెళతారు. వారి పిల్లలు ఇంకా కూడా దారి తప్పిపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి తప్పుడు నిర్ణయాలు ప్రత్యేకంగా తల్లిదండ్రులు తీసుకోవద్దు. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఫ్రీ విల్, దేవుడు మనకి ఫ్రీ విల్ ఇచ్చామనమాట. దేవుడు బలవంతంగా ప్రియులారా మనం ఒక సంఘంలో నడిపించలేదు. దేవుడు బలవంతంగా మనం ఇలాగ చేయమని చెప్పలేదు. ఫ్రీ విల్ దేవుడు ఇచ్చాం. కాబట్టి మనం లోబడాలి. ఫ్రీ విల్. ఇప్పుడు దేవుడు బలవంతంగా చేసే దేవుడు కాదు, ప్రేమ కలిగిన దేవుడు. కాబట్టి ఫ్రీ విల్ ఇచ్చామన్నమాట. కాబట్టి మనం దేవుడు ఫ్రీ విల్ ఇచ్చాం కానీ అది తప్పుగా మనం వాడుకోవద్దు అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి సంఘం యేసుక్రీస్తుతో మన సహవాసం ఉండాలి. సంఘ సహవాసం మనకు అవసరం అనమాట. పరిశుద్ధులతో సహవాసం మనకు అవసరం. కొందరున్నారు కోపంతో తప్పుడు నిర్ణయంతో దేవుని రాజ్యానికి దశమాగుండా ఆపేవారు ఉన్నారేమో, లేదా దేవుని రాజ్యానికి ఇవ్వడం ఆపిన సార్లు ఉన్నారేమో. దానికి అర్థం ఈబుల్ స్పిరిట్ వారు హృదయంలో ప్రభావం చేస్తానంటే కోపం, పగ, చేదు, దాని వెనక ఈబుల్ స్పిరిట్ అనమాట. పరిశుద్ధాత్మదేవుడు కాదు. పరిశుద్ధాత్మదేవుడు దేవుడు చెప్పినట్టు చేయమని చెప్తారు, దానికి లోబడుతుంది అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మన హృదయం ఎట్టి పరిస్థితుల్లో సాతానుకు ఇవ్వవద్దు అనమాట. క్షమించుడని పరిశుద్ధాత్మదేవుడు చెప్తారు. సంభవం సాతాన్ వాయిస్ వినిపిస్తారనమాట. కాబట్టి దేవుని బిడ్డలుగా ప్రియులారా మనం పరిశుద్ధాత్మ స్వరమేని, యేసుక్రీస్తు స్వరమేని ప్రియులారా మనం ముందుకు వెళ్ళడం నేర్చుకోవాలి. ఇప్పుడు పరిశుద్ధాత్మ స్వరమేని మనం దేవునిలో ఆధారపడి బ్రతున్న వారిగా ఉండే రక్షణ బావి నుండి మనం నీళ్లు అధికంగా బయటకు తీసుకొని వచ్చేగా బ్రతుకుతుంది అనమాట. కాబట్టి ఇప్పుడు ఈ కాలంలో మనం రక్షణ బావి నుండి, యేసుక్రీస్తు నుండి, బెండ నుండి అధికంగా జీవజల నదులు బయటకు తీసుకొని వచ్చే వ్యక్తులుగా మనం ఉండాలి. కాబట్టి బెండ ఆ సజీవుడైన రాయి అయిన ప్రభువుని యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో నివాసం చేస్తున్నాడు. కాబట్టి మన ఆత్మ నుండి ఈ కాలంలో అధికంగా జీవజల నదులు బయటకు ప్రియులను మనం తీసుకొని వచ్చే వ్యక్తులుగా మనం ఉండాలి. అధికంగా తీసుకొని రావాలి. కాబట్టి దేవుళ్ళు మనం నిరంతరం ఆధారపడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ నదులు మన ఆత్మ నుండి అధికంగా ప్రవేశిస్తుంది. ఇప్పుడు ప్రియులారా మీరు తప్పకుండా అనేకులకు దేవుని గారుగా యేసులో మార్చబడతాయి, తప్పకుండా మార్చబడతాయి. కాబట్టి ప్రియులారా మన పరిశుద్ధాత్మలో ఆధారపడి బ్రతకడం ప్రియులారా మనం నేర్చుకోవాలి. హల్లెలూయా. కాబట్టి మనం నాశనమై పోయిన వారు గుంపులో మనం ఉండవద్దు అనమాట. ఇస్రాయేలు ప్రజలు ప్రియులారా మనం చూస్తున్నట్లయితే గొప్ప దేవుని ద్వారా నడిపించబడాము. వారు మనం చూసాము, వారు ఒకే ఆహారం వారు త్రాగినట్టు ప్రియులారా మనం చూసాం. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారము భుజించరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేసరి. కానీ అందరూ కనాన్ ప్రాంతంలో వెళ్ళలేదు. దారి మధ్యలో కొందరు తప్పిపోయింది. అంటే దానికి అర్థం దారి మధ్యలో ప్రభుత్వం కనెక్షన్ తగ్గిపోయింది అనమాట. ఫస్ట్ మంచిగా జరిగింది. పిలుపు మోసే యొక్క నాయకత్వంలో నమ్మకంగా వెళ్ళారు, కానీ మధ్యలో దారి తప్పిపోయింది. కాబట్టి మన జీవితంలో అలాగా జరగవద్దు అనమాట. ఇప్పుడు మనం దేవుడు పిలిచామో మంచిది. కాబట్టి అనుదినం అందుకొరకు ప్రియుల అనుదినం మన యేసుక్రీస్తుతో కనెక్ట్ ఉండాలి. అనుదినం పరిశుద్ధాత్మతో సహవాసం చేయాలి.
తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవునితో అనుదినం మనం మాట్లాడాలి, అనుదినం మన దేవుని స్వరం వినాలి, అనుదినం దేవుని వాక్యం పూచాలి, అనుదినం మనం బలం పొందుకోవాలి, అనుదినం. కాబట్టి మన అపోస్తల కార్యములు కూడా మనం చూస్తున్నాము, వారు అనుదినం వారు కలిసి ప్రార్థన చేసినట్టు, ఆరాధన చేసినట్టు, వాక్యాలు ధ్యానించి, రొట్టె విరిచి భోజుకొని బలం పొందినట్టు మనం చూస్తున్నాం. కాబట్టి మన అనుదినం అవసరం అనమాట. హల్లెలూయా. అనుదినం మనకు అవసరం. దేవుని మాటలు, ప్రార్థన జీవితం, ఆరాధన ఒక్కరోజు కాదు, అనుదినం మనకు అవసరం. అనుదినం ఉంటే మనం తగ్గిపోలేదు అనమాట, విశ్వాసంలో మనం తగ్గిపోలేదు. హల్లెలూయా. ఇప్పుడు అనుదినం ప్రియులారా జీవజనులలో మన ఆత్మ నుండి అధికంగా ప్రవచించాక, కాబట్టి మన యేసుక్రీస్తులో మనం ఆధారపడుతున్నప్పుడు అనుదినం మన ఆత్మ నుండి పరిశుద్ధాత్మలు ప్రవహించడం ఇంక్రీస్ అవుతాయి. అప్పుడు ఏమవుతుంది? మహిమలు ఇంక్రీస్ అవుతాయి. అనుదినం పరిశుద్ధాలు మనం ఇంక్రీస్ అవుతాయి. దేవుని ప్రేమలో, పరిశుద్ధాత్మ ఫలములో, వరములో, యేసునామములో మనందరం అనుదినం ఇంక్రీస్ అవునాక, అనుదినం ఇంక్రీస్ అవునాక దేవునికి స్తోత్రం. కాబట్టి మన అందరూ ఆత్మ నుండి ఈ మీటింగులో పాల్గొంటున్న మన అందరూ ఆత్మ నుండి పరిశుద్ధాత్మలు అధికంగా ప్రవహించినప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు స్తోత్రం, ప్రజలు పరిగెత్తుకొని వస్తుంది. అలా ఈ మీటింగ్లోనికి, ఈ సహవాసంలోనికి ప్రజలు తప్పకుండా పరిగెత్తుకొని వస్తాయి. ఎందుకంటే యెహెజ్కేలు గ్రంథంలో రాయబడింది, 47వ అధ్యాయంలో రాయబడింది, జీవజల నదులు, పరిశుద్ధమైన నది ప్రవహించినప్పుడు చేపలు విస్తారంగా వస్తుంది. లేదు, కాబట్టి మన అందరూ ఆత్మ నుండి జీవజల నదులు అధికంగా ప్రవహించినాక, ఈ మీటింగ్ లో పాల్గొంటున్న మన అందరి నుండి యేసునామములో పరిశుద్ధాత్మ నదులు అధికంగా ప్రవహించినాక, కాబట్టి మీ ప్రార్థన అలా ఉండాలి. ఆరాధన, వాక్యదానం, యేసుక్రీస్తుతో ఉన్న సహవాసంలో కొనసాగించబడాలి. ఇప్పుడు ఏమవుతుంది? మన ఒక్కరి నుండి మాత్రం కాదు, అందరి నుండి పరిశుద్ధాత్మ నదులు అధికంగా ప్రవహించినప్పుడు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు, అడుగువాటన్నిటికంటేను, ఊడ్చివాటన్నిటికంటేను గొప్ప కార్యాలు నేను మాత్రం కాదు, మన అందరం అనుభవిస్తుంది, మన అందరూ చూస్తామన్నమాట. లేదు, మన అడుగువాట అన్నట్టుకంటేను, ఊడ్చివాట అన్నట్టుకంటేను గొప్ప కార్యాలు ఒక్కరు కాదు. ఇక్కడ మనం చూస్తాం టీమ్ మినిస్టర్ అనమాట. ఇది అంటే టీమ్ గా కలిసి ఉన్నాం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుడు ఎంత మనోహరం, ఎంత మేలు. కాబట్టి మనం కలిసి దేవుని అనుభవించుకొని దేవుని ఆరాధించుకోవడం. హల్లెలూయా. ఒకరోజు కాదు, భూమిలో బ్రతినంత కాలం తర్వాత ప్రియులారా క్రీస్తునందు ఒకళ్ళు నిద్రించిన తర్వాత, లేదా యేసుక్రీస్తు రాకడ తర్వాత కూడా, ఎత్తబడిన తర్వాత కూడా నిత్యం మనం తర్వాత కూడా ఈ రిలేషన్షిప్, క్రీస్తునందున్న రిలేషన్షిప్ కొనసాగించబడతాయి. దేవునికి స్తోత్రం. లేదు, కాబట్టి భూమితో ఆగేది కాదు. మన సహవాస క్రీస్తు ద్వారా మనకు దేవుడు అనుగ్రహించిన రిలేషన్షిప్ ఈ భూమితో, మరణంతో ఆగేది కాదనమాట. తర్వాత కూడా కొనసాగించబడతాయి. కాబట్టి పరిశుద్ధాత్మతో నమ్మకం ఉండే యేసుక్రీస్తు రాకడలు ఎత్తబడిన తర్వాత పాత నిబంధన, లేదంటే గత కాలంలో ఉన్న దేవునితో కలిసి బ్రతున్న వారిని మనం చూడవచ్చు. బైబిల్లో హానోకు కానీ, అబ్రహాం కానీ, ఇసాక్ కానీ, యాకోబు కానీ, దావీదు కానీ, సమూయేలు కానీ, దేవునికి స్తోత్రం. పాత నిబంధన భక్తులు, ప్రియుల నూతన జెరూసలేం వారు వస్తారనమాట. దేవునికి స్తోత్రం. అలాగే మనకు ముందు దేవుని సేవలో వాడబడిన హతసాక్షులుగా మార్చబడిన వారు కావచ్చు, క్రీస్తు కొరకు నమ్మకంగా బ్రతైన ప్రతి ఒక్కరు ప్రియులారా నిత్యత్వం, నూతన జెరూసలేం నిత్యత్వం అటు వస్తాయి అనమాట. దేవునికి స్తోత్రం. ఒకవేళ క్రీస్తునందు మీకు చుట్టాలు ముందుగా బ్రతైన వారు, మీరు చాలా ప్రేమించిన వ్యక్తులను కూడా యేసుక్రీస్తు రాకడలో ఎత్తబడిన తర్వాత అక్కడ చూడవచ్చు అనమాట. కానీ మహిమా శరీరములో అనమాట, మహిమా శరీరములో చూడవచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని పిలుపు చాలా ఉన్నతమైనది అనమాట. ఈ భూమితో ఆగేది కాదు. దేవుని పిలుపు నిత్యం కొనసాగించబడతాయి అనమాట. నిత్యం జీవం గల దేవునితో మనం ఉండాలనే ఉద్దేశంతో దేవుడు పిలిచాం. కాబట్టి ఇప్పుడు మనం చూస్తున్నాము, నూతన ఆకాశం, నూతన భూమిలో మనం నిత్యం బ్రతకదు యేసుక్రీస్తుతో పాటు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి? పరిశుద్ధాత్మతో కలిసి బ్రతకాలి. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి? వాక్యం చదివి ప్రియులారా సమయం అయింది, ముడిస్తాం. యెషయా గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం ఒకసారి కూడా చదువుతారా? యెషయా గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం చదివి ప్రియులారా మనం ముడిస్తాం. దేవునికి స్తోత్రం. కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు. ఆ దినమున మీరు ఇలా చూడండి, రక్షణ బావి అంటే ప్రభువైన యేసుక్రీస్తు అన్నమాట. రక్షణ బావి అంటే ప్రియులారా మనం అది ప్రభువైన యేసుక్రీస్తు అన్నమాట. ఆ యేసుక్రీస్తు నుండి ప్రియులారా మనం డ్రా చేసుకోవాలి. అంటే నదులు అంటే టెస్ట్ చేయాలన్నమాట. అప్పుడు జీవధన అనుభవంలో మనం ఇంక్రీస్ అవుతాయి. పరిశుద్ధాత్మ నది ప్రభావం మన ఆత్మ నుండి ప్రవేశిస్తాయి అనమాట. ఇప్పుడు ఏమవుతుంది? మన జీవితం ఫలిస్తాయి అనమాట. పరిశుద్ధాత్మ వరాలు నింపబడి పరిశుద్ధంగా, వాక్యానుసారంగా, దేవుని చిత్తానుసారంగా మనం బలపరచబడి సమస్యలు అన్నిటిని ఓవర్కమ్ చేసుకొని ఒక్కరు కాదు, మన అందరూ కలిసి ముందుకు వెళదామన్నమాట.
అందరిని కలిసి మనం చూసాము. మోసే, అహరోన్, ఊరు, ఇంకా యెహోషువ వారందరూ కలిసి ఉన్నట్టు మనం కలిసి వారు జయం పొందినట్టు క్రీస్తుతో కలిసి పరిశుద్ధాత్మతో కలిసి మనందరం కలిసి అనుదినం అంటే బ్రతైనంత కాలం జయం పొందుకొని ప్రియులారా మనం ముందుకు వెళ్దాం. అది మాత్రం కాకుండా పరిశుద్ధాత్మదేవుడు కొందరును మనం సహవాసంలోనికి నడిపిస్తాడు. వారు కూడా జయం అనుభవిస్తారనమాట. ఇప్పుడు ఎవరైతే సువార్త రక్షణ పొంది సహవాసములో వస్తున్న వారు కూడా జయం, వారు ఒకవేళ ఓడిపోయిన స్థాయిలో ఇప్పుడు ఉన్నారేమో, కానీ సువార్త రక్షణ పొంది వారు కూడా జయించేవారుగా మార్చబడి. కాబట్టి మనం సమస్యలు జయించుకొని బ్రతైనట్టు పరిశుద్ధాత్మదేవుడు సహాయం చేశాడు. అలాగే ఇద్దరు కూడా ఈ జయం వారు పొందినట్టు కూడా దేవుడు కృప చూపిస్తాడు. కాబట్టి మనం ఇప్పుడు నమ్మకం ఉండాలి అనమాట. ఇప్పుడు మనం ఆత్మ కలిగించే ఐక్యత శ్రద్ధగా మనం కాపాడుకోవాలి. ఇది చాలా జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే మనకు వ్యతిరేకంగా ఉన్న శత్రువు మనుషులు కాదు, సాతాను అనమాట. సాతాను మన మధ్యలో మన కలిసి ఉండకుండా రకరకాల భేదాలు తప్పకుండా ఈబిల్స్ తీసుకొని వస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలుగా జాగ్రత్త ఉండాలి. యేసు రక్తం మనం అప్లై చేసుకోవాలి, యేసు నామం వాడుకోవాలి, దేవుని యొక్క వాక్యం మనం పలకాలి. పరిశుద్ధాత్మలో ఆధారపడి అనేక అధ్యాయాన్ని మనం యేసునామలో చేయించుకోవాలి. కాబట్టి డినోమినేషన్ పేరు చెప్పి కూడా రకరకాల విధంగా కలర్ గాని, భాషలు గాని, డబ్బు విషయంలో గాని, జ్ఞాన విషయంలో గాని ఎన్నో విషయంలో ఉన్న భేదాలు తీసుకొని మన మనసులో ఈబిల్స్ విషం పోయిసం పెట్టడానికి అవకాశాలు ఉంది. అందుకు దేవుని వాక్యం మన హృదయంలో ఉండే దేవుని వాక్యం మన హృదయంలో పరిశుద్ధాత్మలో ఆధారపడి దేవుని వాక్యంతో మనం నింపబడిన స్థాయిలు ఉంటాయి, పరిశుద్ధాత్మతో నింపబడిన స్థాయిలు ఉంటాయి. సాతాన్ని పొజిషన్ పెట్టడానికి ప్రయత్నం చేసినా అది ఫెయిల్ అయిపోతుంది అనమాట. కానీ చాలా మంది ఇక్కడ ఓడిపోతున్నారు. సాతాను పెడుతున్న పొజిషన్ లేదంటే బాణాలు, అబద్ధాలు కొందరు నమ్మి, వాక్యం లేని వారు, పరిశుద్ధాత్మ నింపదల లేని వారు, వాక్యంతో నింపబడ లేని వ్యక్తులు హృదయంలో సాతాను పెడుతున్న మాటలు కొందరు నమ్మి చాలా మంది పడిపోయినట్టు కూడా ఈ కాలంలో ప్రియులారా మనం చూసుకోవచ్చు. అంటే కొందరు మాత్రం ప్రియులారా మనం చూసినట్లయితే వాక్యంతో నింపబడి పరిశుద్ధాత్మలో ఆధారపడి దానితో క్షమించుకొని ఆత్మ కలిగి ఐక్యత కాపాడుకొని ఆత్మ సంబంధమైన దేవుళ్ళు ప్రియులారా అడుగు వాటి అన్నట్టుగా ఊడ్చి వాటి అన్నట్టుగా నేను గొప్ప దేవుని పరిశుద్ధాత్మ వల్ల యేసుక్రీస్తు వారిని అనుభవించుకొని సంతోష సమాధాన ఆశీర్వాదాలు అదేంగా అనుభవించుకొని వెళుతున్న వారిని కూడా ప్రియులారా మనం చూడవచ్చు. కాబట్టి ప్రియులారా మనం ఇలా ఉండాలి అని దేవుడు కోరుతుంది. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మనం అనుభవించుకొని ఆత్మ కలిగి ఐక్యత మనం కాపాడుకొని సదా కాపాడుకొని అడుగు వాటి అన్నట్టుగాను ఊహించి వాటి అన్నట్టుగాను గొప్ప దేవన మనం అనుభవించుకొని ఇద్దరులకు దేవనగరంగా అనుదినం ఉండాలి అని, అనుదినం అలాగే బ్రతకాలని ప్రియుల దేవుడు నా పట్ల మీ పట్ల దేవుడు కోరుతుంది. కాబట్టి ప్రియులారా మనం ఈ వాక్యం ముందు సమర్పిస్తాం, మనం ప్రార్థన చేస్తాం. కాబట్టి అనుదినం రక్షణ బాబులో అంటే యేసుక్రీస్తులో మనం ఆధారపడదాం. నదులు బయటకు మనం తీసుకొని వస్తాం. పరిశుద్ధాత్మ నదులు మన ఆత్మ నుండి మన అందరి నుండి ఇంగ్రేసవనగా ప్రభావం ఇంగ్రేసవనగా ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా ప్రేమ కలిగిన తండ్రి దేవ, మీ యొక్క గొప్ప సంకల్పాన్ని బట్టి ప్రణాళికను బట్టి వందనాలు తండ్రి. రక్షణ భావ్యన దేవ యేసయ్య మహిమ నిరక్షణ గొప్ప ప్రభుని యేసయ్య పరిశుద్ధాత్మ వలన తండ్రి మాలో వచ్చి దేవ మీరు నివాసం చేస్తున్నట్టు ప్రతి ఆరాధిస్తున్నాం, సుధిస్తున్నాం తండ్రి. మా జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చిన గొప్ప యేసు మిమ్మల్ని సుధిస్తున్నాం తండ్రి. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు క్రీస్తు ద్వారా తండ్రి మాకు అనుగ్రహించినట్టు ప్రత్యేకం సుధిస్తున్నాం తండ్రి. దేవ ప్రభు అనుదినం మీలో ఆధారపడి అనుదినం దేవ అధికమైన తండ్రి దీవెనలు మేము అనుభవించినట్టు ఇద్దరు కూడా దీవెనగరంగా ఉండినట్టు హోలీ స్పిరిట్ మాకు అందరికీ నేర్పించమని ప్రత్యేకం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగే దేవ కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రార్థన చేస్తున్నాం. వారు ఆత్మ బలపరచుందండి, జీవనంలో దేవ సమృద్ధి వారు ఆత్మ నుండి యేసులో సమృద్ధి ప్రవచించినా కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి ఆటంకాలు తొలగిపోయినా కానీ ప్రార్థన చేస్తున్నాం. మనస్సు భావోదయం చిత్తాన్ని హోలీ స్పిరిట్ వాక్యం ద్వారా నూతన పరచమని ప్రార్థన చేస్తున్నాం. క్షమించే అభిషేకంతో నింబమని ప్రార్థన చేస్తున్నాం. దేవ ప్రేమతో నింబమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. హోలీ స్పిరిట్ దేవా జీవనంలో అందరి ఆత్మ నుండి యేసు నామములో అధికంగా ప్రవచించినా కానీ మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగే దేవా మేమందరం పరిశుద్ధలో, మహిమలో, జ్ఞానములో, దేవా మీ శక్తిలో, పరిశుద్ధాత్మ ఫలములో, బలములో, యేసు నామములో దేవా మేము టీముగా దేవా మేము కలిసి మేమందరూ ఎదైనట్టు దేవా కృప దేవా దేచమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్క జీవితంలో అడుగు వాటి అన్నట్టుగా ఊహించు వాటి అన్నట్టుగా గొప్ప దేవుళ్ళు యేసు రక్తం యేసులో ప్రతి ఒక్కరు అనుభవించినా కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగే తండ్రి అనేకులు తండ్రి దీవించబడినట్టు పరిశుద్ధాత్మ దేవ గొప్ప జీవం తండ్రి మీరు మాకు అనుగ్రహించినట్టు ప్రత్యేకం సుధిస్తున్నాం తండ్రి.
దేవా మేము ప్రార్థనలు ఆరాధన వాక్యములో ఇంకా లోతైన అనుభవంలోనికి పరిశుద్ధాత్మతో ఇంకా కూడా నడిపించమని ప్రత్యేక ప్రార్థన ఇస్తున్నాం. కుడి వచ్చిన ప్రతి ఒక్కరిని దేవా మీ నామములో దీవిస్తున్నాం తండ్రి. వారు తండ్రి ఆత్మీయంగా ఇంకా గొప్ప స్థాయికు ఎదురైనట్టు హోలీ స్పిరిట్ దేవా సహాయం తండ్రి. మానసికంగా తండ్రి బలపరచమని ప్రార్థన ఇస్తున్నాం. శారీరకంగా తండ్రి ప్రతి ఒక్కరిని హోలీ స్పిరిట్ తండ్రి బలపరచమని ప్రార్థన ఇస్తున్నాం. ప్రతి ఒక్కరు యేసుమని చక్కని ఆరోగ్యం దేవా ఆమేన్ దేవా ప్రతి ఒక్కరికి దేవా దయచేయమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. బలపరచుదండి ప్రతి ఒక్కరిని ఫైనాన్షియల్ గా యేసు నామములో బలపరచమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్ లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 47861899683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్ పై చూపించబడిన QR కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.